ప్రార్థన. పూజానీయుడా, పూజా అర్హుడా, మా మహోన్నతమైన మా మంచి యేసయ్య, మీకు వందనాలు తండ్రి. అనునిత్యము అద్భుత రీతిలో మీ హస్తమును పట్టుకొని ఆదరించి ఆలోచన చెప్పి నడిపిస్తూ మరొక రోజున ఈ ఉదయకాలపు సమయంలో సజీవ లెక్కలో మొదటిగా మీ జీవం కలిగిన నామమునకు ప్రార్థించుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి వేలాది వందనాలు తండ్రి. అయా, మీ ఆలోచన చొప్పున, మీ ప్రణాళిక చొప్పున, మీ చిత్తం చొప్పున మమ్మల్ని నడిపించమని ఎందరైతే హృదయంలో తలంచుకొని ఏక ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో తండ్రి, ఆనాడు ఇశ్రాయేలు జనాంగమును ప్రభువా రాత్రి అగ్ని స్తంభమై, పగులు మేఘస్తంభమై, అయా యొక్క అరణ్యంలో కూడా అయా నీవు సర్వశక్తి గల దేవుడై వారిని ఎలా అయితే నడిపించావో ప్రభువా, అయా నీవు మాతో ఉంటే మేము ఎడారిలో ఉన్నాను, అడవిలో ఉన్నాను, లోయల్లో ఉన్నాను, అయా మీ కరము మమ్మల్ని ఆదరిస్తుందని అయా మేము గుర్తెరుగుచున్నాం ప్రభువా. అయా మీరు మహా అద్భుత ఆశ్చర్యకరుడు తండ్రి. మా స్థితి ఈ గతి ఏదైనా సరే ప్రభువా, మీ ప్రేమతో మమ్మల్ని హత్తుకొని అయా మా పరిస్థితిని చక్కబరిచి అయా మీ ఆలోచన చొప్పున నడిపించే మహా కనికరం గల దేవుడు తండ్రి. మేము ఏ చోట అయినా ఉండొచ్చు ప్రభువా, అయా నీ ప్రేమ మమ్మల్ని ఎన్నడూ విడవదు ప్రభువా. దావీదుకారుడు చెప్పినట్లు అయా గాఢంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయమునకు మేము భయపడమన్న రీతిలో ఎందరైతే ఈ రోజున ఎందు నిమిత్తమై భయపడుచున్నారో ప్రభువా, అయా అయితే మీపై ఆధారపడితే ఆ భయం నుండి మీరు మమ్మల్ని విడిపించే దేవుడు తండ్రి. నిన్ను నమ్మిన బిడ్డలను ఎన్నడూ నీవు చేయి విడిచే దేవుడు ఎంత మాత్రం కావు ప్రభువా. అయా ప్రత్యేకించి తండ్రి ఈ రోజును బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజులో ఎందరైతే యొక్క పనుల నిమిత్తం వెళ్తున్నారో ఆ పనుల యావత్తుల వారికి జయం దయచేతండి. ఎందరైతే రాకపోకలందు ఉంటున్నారో మీ తోడు, మీ మహాకృపను దయచే ప్రభువా. ఎందరైతే జాబ్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారో వారికి మంచి జాబ్ను దయచేస్తారని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ఎందరైతే ఎక్కడైతే ఉద్యోగాల నిమిత్తం వెళ్తున్నారో ప్రభువా, వారికి మీ తోడు, మీ మహాకృపను దయచేతండి. ఎందరైతే అనారోగ్యంతో ఉండి ఆర్థికంగా చితికిపోచున్నారో వారిని మీరు స్వస్థపరి నడిపిస్తారని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.